ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోనే సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ గ్రీవెన్స్ కిక్కిరిసిపోయింది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కు బాధితులు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. 2012లో నేను మా అన్నయ్య దగ్గర ఇల్లు కొనుక్కున్నాను సార్. అప్పుడు నేను నా భర్త సింగపూర్లో పనిచేసేవాళ్ళం అండి. 2019లో నాకు హార్ట్ సర్జరీ జరగటం వల్ల ఇండియా వచ్చాం సార్. 2020లో లాక్డౌన్లో 20లో నాకు 21లో మా వారికి ఉద్యోగం పోయింది సార్ సింగపూర్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి మేము అప్పుడు 2012లోనే ఇల్లు అద్దెకిచ్చాము. ఒక పోర్షనే సార్, మూడు అంతస్తుల ఇల్లు, ఒక మధ్య ఇంట్లో ఆయన ఉండేవాడండి. నేను సర్జరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను సార్ ఒక 6 నెలలు. 2019 వరకు ఆయన మాకు అద్దె కట్టాడండి. అద్దె కట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత అద్దె కట్టడం మానేశాడు సార్. అప్పుడు మా వారు వచ్చి అడిగితే అద్దె కడతానులేండి అన్నాడు. ఈలోపు ఏమైందంటే మా వారు జాబ్ పోయింది కదా వచ్చేస్తారు అనగానే, మీరు ఇల్లు కొద్దిగా రెన్యువేట్ చేయాలి, చెదలది పట్టింది, చెదల మందు పట్టించిన తర్వాత నువ్వు వద్దుగానమ్మా. నేను పిల్లలతోటే వచ్చాను సార్. ముందు మా వారు అప్పుడు సింగపూర్లోనే ఉన్నారు. పక్కన ఇల్లు రెంట్కి తీసి పెట్టాడండి నన్ను. 2 నెలలు ఉండమ్మా, ఈ పని అంతా అయిన తర్వాత వద్దుగానే అని. 2 నెలల లోపు ఏ పని చేయించలేదండి. ఈలోపు మా వారు వచ్చేసారు. ఆయన అడిగారు, మీరు చెదలు కొట్టిస్తున్నారు, ఏమీ చేయలేదు, మీరు ఇంకేం చేయించొద్దు, మేము మా ఇంటికి వచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళాలి అంటే అప్పుడు సరే అన్నారు. తర్వాత నేను వెళ్ళాలి అంటే నేను అమ్మిన రోజుకి ఈ రోజుకి చాలా రేటు తేడా వచ్చింది. నాకు ఆ డబ్బులు ఇస్తే నేను ఖాళీ చేస్తానన్నాడండి. ఎంత అంటే 15 లక్షలు ఇవ్వమన్నాడు సార్. ఉద్యోగాలు పోయి ఆరోగ్యం పాడైపోయి నేను ఏమి ఇవ్వగలను? నేను ఇవ్వనని చెప్పాను. నేను ఎందుకు ఇవ్వాలి?